డాలర్ ఐఎన్ఆర్ బాగా డిప్రిషియేట్ అవుతుంది. 91.27 కంటే కిందకు వచ్చింది నిన్న. సో 10 డేస్లోనే 1 రూపీ పడిపోయింది. అంటే కన్వర్షన్ 90 నుంచి 91 చేంజ్. సో ఎందుకు అంత పడుతుంది? దానివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి డ్రాబ్యాక్స్, ఎవరికి నష్టం, ఇది ఒకసారి చూద్దాం. అంటే ట్రేడ్ అన్సర్టనిటీ, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ జరగట్లేదు, అనుకున్న టైంలో అవ్వట్లేదు, ఎక్స్టెండ్ అవుతుంది. దానివల్లే అవుతుందా అంటే 100% దానివల్లే అవుతుంది. టారిఫ్లు 50% అన్నారు, ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతూ ఉంది, దాని ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఫారిన్ ఫండ్ అవుట్ఫ్లోస్, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ అమ్ముతున్నారు కదా, కంటిన్యూస్గా అమ్ముతున్నారు. అది కూడా ఒక ఇది అనుకోవచ్చు. అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఇండియాస్ ఎకానమీ మీద ఎంత ఎఫెక్ట్ పడవచ్చు. అంటే ఇది షార్ట్ టర్మ్కి ఎఫెక్ట్ పడకపోవచ్చు, లాంగ్ టర్మ్కి పడవచ్చు, లాంగ్ టర్మ్కి ఎఫెక్ట్ బాగా పడవచ్చు అనేది. ఈ లాంగ్ టర్మ్ లోపల ఆర్బీఐ ఏమన్నా మెజర్స్ తీసుకుంటుంది, 80% తీసుకుంటారు వాళ్ళు. ప్రస్తుతానికి 91 ఉంటే ఎక్స్పోర్ట్స్ చీప్ అయిపోతాయి, ఎక్కువ కంట్రీస్కి చేయొచ్చు, ఎఫ్టీఐ అగ్రిమెంట్ చేసుకోవచ్చు, ఎక్కువ ఇది చేయొచ్చు. మనకి ఎక్స్పోర్ట్స్ చాలా చీప్ అయిపోతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్గా క్రూడు, మెషినరీ ఏదైనా తీసుకున్నప్పుడు అవి కాస్ట్లీ అయిపోతాయి. ఏదేమైనా ట్రంప్ గారు మొదలుపెట్టింది కూడా ట్రేడ్ ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి, ట్రేడ్ డెఫిసిట్లు ఉన్నాయి. సో అది ట్యాక్స్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకుందాం అనుకున్నారు, అది కరెక్ట్ కాదు. డీడాలరైజేషన్ అవుతోంది, డీఫేమ్ అవుతోంది, డాలర్స్ తగ్గించుకుంటున్నారు, గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో మెయిన్ దానివల్ల ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని దే ఆర్ ఎక్వైయింగ్ లైక్ ఎనీథింగ్, బాగా సమీకరిస్తున్నారు గోల్డ్ అనేది. సో డాలర్స్ కనుక ఇది చేస్తారు కాబట్టి కొంచెం ఇది అవుతుంది. సో మన ఇది ఐఎన్ఆర్ బాగా ఇదైంది, మెయిన్లీ ట్రేడ్ డెఫిసిటే. ట్రేడ్ డీల్ కుదిరితేనే కరెక్ట్, ఎంత తొందరగా కుదిరితే అంత బెస్ట్. లేదా ఇంకొంచెం ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోద్ది కాబట్టి అది ఇంకా ఇది అవుతూనే ఉంటుంది. అంటే పాజిటివ్స్ తీసుకుంటే మనం జనరల్గా ఎక్స్పోర్ట్స్ బూస్ట్ అవుతాయి బాగా అనుకున్నట్టుగానే, బాగా ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, ఎక్కువ కంట్రీస్కి పంపించవచ్చు, ఎక్కువ మంది తీసుకుంటారు. అంటే ఫారెన్ బయ్యర్స్కి మంచిగా అవుతుంది, వాళ్ళకి ప్లస్ బాగా. సో ఐటీ బెనిఫిట్ అవుద్ది, ఫార్మా సెక్టర్ బెనిఫిట్ అవుద్ది, టెక్స్టైల్స్ బెనిఫిట్ అవుతారు. వీళ్ళందరికీ పెరిగినప్పుడు ఆ కన్వర్షన్లో బాగా ఎక్కువ వస్తాయి కదా. 80లో ఉన్నది 91 అంటే ఎక్కువ వచ్చినట్టే కదా. సో ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ అండ్ మెషినరీ, కొన్ని మెషినరీ వరకు చేసుకున్నప్పుడు వాటిల్లో బెనిఫిట్ ఉంటుంది. ఇంకొకటి రెమిటెన్స్లు, అంటే ఎన్ఆర్ఐస్ అక్కడ ఉద్యోగాలు చేసి ఇక్కడ డబ్బులు పంపించేవాళ్ళు, వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ ఇది వస్తుంది. సో 40 రూపాయలు ఉండేది 90 రూపాయలు, 91 అయిందంటే బాగా వచ్చినట్టే కదా. సో రెమిటెన్స్ వాళ్ళు కూడా బాగా హ్యాపీ అవుతారు. అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంకరేజింగ్ వస్తుంది బై మేకింగ్ ఇన్పుట్స్ కాస్ట్లియర్. ఫారెన్ వస్తువుల మీద వ్యామోహం తగ్గి డొమెస్టిక్ కన్జంప్షన్, డొమెస్టిక్ ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఇది కూడా మనకి పాజిటివే. అంటే పొటెన్షియలీ రెడ్యూసెస్ రిలయన్స్ అండ్ ఫారెన్ గూడ్స్. సో డెఫినెట్గా అది మనకి మన ప్రోడక్ట్స్ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటాయి కదా, అది కూడా పాజిటివే. నెగిటివ్గా చూస్తే హయ్యర్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? మనం మేజర్గా చేసేది ఏంటి? క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఫెర్టిలైజర్స్ చేసుకుంటాం, ఎలక్ట్రానిక్స్ చేసుకుంటాం, మిషనరీ చేసుకుంటాం, వీటి మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. మనకి మెయిన్ క్రూడ్ కదా, మన ఎకానమీ అంతా క్రూడ్ మీద ఆధారపడ్డది. సో అందుకనే కదా ఆయన వద్దన్నా కానీ, యుఎస్ వద్దన్నా కానీ $35 తక్కువ ఇస్తారంటే మనం రష్యా నుంచి కొనుక్కుంటాం. సో అది అప్పుడేముంది, తక్కువ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. మనకి క్రూడ్ మీదే ఆధారపడింది కాబట్టి మెయిన్ మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ మన కంట్రోల్లోనే ఉంటుంది. అందుకే మనం 0.25% ఇన్ఫ్లేషన్లో ఉన్నాం, చాలా లోలో ఉన్నాం, 1% కంటే లోలో ఉన్నాం. అంటే ఇట్ విల్ ఏమవుతుంది, కన్జ్యూమర్ పర్చేసింగ్ పవర్ ఎరోడింగ్ అవుతుంది ఒక రకంగా చూస్తే.
ఎక్కువ ఉన్నప్పుడు. సెక్టార్స్కి వచ్చేసరికి ఏవియేషన్ సెక్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్వెస్ట్మెంట్స్ వాటి ఎక్కువ ఉన్నప్పుడు రారు. సో ఎక్కువ పెట్టాల్సి వస్తుందని ఏవియేషన్ సెక్టర్ కూడా బాగా ఎఫెక్ట్ వస్తుంది కన్వర్షన్లో. అంటే ట్రేడ్ డెఫిసిట్ అనేది వైడన్ అయిపోతుంది, దానికి అనుగుణంగా ఇబ్బందులు వస్తాయి. ఫారెన్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది అక్కడ. సో ఇన్ఫ్లో కూడా తగ్గుతుంది, వాళ్ళు వచ్చే అమౌంట్ పెడదాం అనుకున్నది కూడా తగ్గుతుంది. అంటే అప్పుడు చిన్నగా లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు పొటెన్షియల్లీ స్లోయింగ్ ఎకనామిక్ గ్రోత్. సో మెయిన్ ఎకానమీ మీద చిన్నగా లాంగ్ టర్మ్ అయితే, షార్ట్ టర్మ్లో పెద్ద ఎఫెక్ట్ పడదు కానీ లాంగ్ టర్మ్లో పడుతుంది. ప్రైమరీ రీజన్స్ తీసుకుంటే అన్సర్టనిటీ ఆఫ్ ట్రేడ్ డీల్, ఇదే మెయిన్ కారణం. అన్సర్టనిటీ ఆఫ్ ట్రేడ్ డీల్, ఎదిగో పులి అదిగో తోకన్నారు, ఇవాళ వస్తుంది రేపు వస్తుంది రేపు అయిపోతుంది, అసలు యాక్సెప్ట్ చేసేసారు అయిపోయింది, ఇంకా సంతకం పెట్టడమే అని. అది కంటిన్యూ ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఎప్పటికీ. December 25th లోపల అవుతుంది అనుకున్నాం, క్రిస్టమస్ వాళ్ళకి పండగ కదా, క్రిస్టమస్ లోపల ఇస్తారనుకున్నాం. నెక్స్ట్ వీక్ మరి క్రిస్టమస్, ఇప్పుడు దాకా ఏమి సాయలు ఏం కనపడలా. సో నెక్స్ట్ వీక్ మరి ఆ తర్వాత జనవరిలో క్వాడ్ మీటింగ్ ఉంది, క్వాడ్ మీటింగ్ లోపల ఇది చేసుకుంటారా? ఈ 2 నెలల్లో ఏదో ఒక రోజు ఎనీ టైం బోస్ట్ అయ్యే ఛాన్సులు అంటే ఛాన్సెస్ అదే అగ్రిమెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన మీద కూడా ప్రెషరైజ్ ఉంది, ట్రంప్ గారి మీద కూడా ప్రెషరైజ్ ఉన్నాయి. వాళ్ళ పార్టీ అనగానండి, అక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇండియాతో డీల్ కుదుర్చుకోండి, వాళ్ళని తెగదెంపులు చేసుకోవద్దు, టారిఫ్లు అనేది మ్యాక్సిమం తగ్గించండి, ఇండియాతో మనకి డీల్ అవసరం అనేది వాళ్ళ పైనుంచి బాగా ఒత్తిడి వస్తున్నట్టుంది. అంటే ట్రంప్ మీద అన్ని విధాలుగా ఒత్తిడి చేస్తున్నట్టున్నారు. అందుకనే ఆయన వాయిస్ కూడా కొంచెం మెత్తబడింది అనుకోవచ్చు ఒక రకంగా. ఏదైనా మనకు కూడా ఆయనకు కావాలి, మనం కూడా అది బిగ్ ఎకానమీ, 30 ట్రిలియన్ ఎకానమీ, మనది 5 ట్రిలియన్ ఎకానమీ, ఎంత తేడా ఉంది. మనకు కూడా వాళ్ళు కావాలి, చైనా కూడా కావాలి, దౌత్యపరంగా ఇద్దరిని పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు 50% టారిఫ్ ఇండియన్ గూడ్స్ మీద మనం ఏం పాపం చేసాం? చైనాకేమో తక్కువ ఉంది, వాళ్ళు మరి ఆయిల్ కొన్నారు, యూరోపియన్ కంట్రీస్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ తీసుకున్నారు, ఆయిల్ తీసుకున్నారు, కొంత ఆయిల్ మన దగ్గర తీసుకున్నారు. మన మీద ఎందుకంత ఇది, మన మీద ఎందుకంత ప్రెషర్ చేస్తున్నారు? ఇది వింతే. ఎఫ్ఐఎస్ కూడా $17 బిలియన్ ఈ సంవత్సరం విత్డ్రా చేశారు. అది కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. 1.5 lakh crores కన్సిస్టెంట్గా అమ్ముతూనే ఉన్నారు కదా. ఈ నెలలో డిసెంబర్ సిరీస్లో 14 ట్రేడింగ్ సెషన్స్ కంటిన్యూస్గా అమ్మారు. ఈ మధ్య కాలంలో 14 ట్రేడింగ్ సెషన్స్ కంటిన్యూస్గా అమ్మిందిలే. సో అమ్ముతూనే ఉన్నారు. అంటే వాళ్ళు ఫండ్స్ రీడైరెక్టింగ్, అంటే ఎక్కువ ఈల్డ్ వచ్చే వాటికి డైవర్ట్ చేసుకుంటున్నారు. అదొకటి. మన ఎక్స్పోర్ట్స్ కూడా ఈ మంత్ తగ్గినాయి, 11.8% 2025లో తగ్గింది. ఇంపోర్ట్స్ పెరిగినాయి 16.6%. అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుద్ది ఇంపోర్ట్స్ పెరిగినప్పుడు. అంటే ఏ కంట్రీకైనా ట్రేడ్ ఇది అవ్వాలి. డాలర్లో మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, రైట్? ఏ ట్రేడ్ చేసినా, ఏ కంట్రీతో ట్రేడ్ చేసినా డాలర్లో ఇప్పటిదాకా చేసాం. 1944 అగ్రిమెంట్ ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి $10 బిలియన్ అబౌవ్ మిగులుతాయి. ఇక ముందు రాకపోవచ్చు. డైరెక్ట్ కరెన్సీతో ట్రేడ్ చేస్తున్నాం. ఐఎంఎఫ్ చెప్పింది రీసెంట్గా, లాస్ట్ ఇయర్ డాలర్ కన్వర్షన్లో చేసిన ట్రేడ్ కంటే ఈ సంవత్సరం ట్రేడ్ చేసింది, ఆ ట్రేడ్ 8% తగ్గింది. అంటే డైరెక్ట్ కరెన్సీతో ట్రేడ్ చేస్తున్నారు. మనం కూడా రష్యాతో చేసాం, చైనాతో చేసాం. సో ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ అవుతాయి, కన్వర్షన్ కూడా పని లేదు వాళ్ళకి. అంటే డిజిటల్ కరెన్సీ అవుతుంది. డిజిటల్ కరెన్సీ అవుతున్నప్పుడు వాళ్ళకి రిజర్వ్స్, మన ఐఎన్ఆర్ ఎక్కువైపోతాయి, రూపీ ఎక్కువైపోద్ది, లేకపోతే మన దగ్గర వాళ్ళ కరెన్సీ ఎక్కువైపోద్ది అనుకునే ఛాన్స్ లేదు. వాస్ట్రో అకౌంట్స్లో ఏది మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎంత అమౌంట్ వేయాలో మనం ఇక్కడ నుంచి డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళ కరెన్సీలో ఆ అమౌంట్ అక్కడికి వెళ్ళిపోద్ది. వాళ్ళకు కూడా రిజర్వ్స్ ఉంటాయి అనేది ఉండదు. అది సేఫ్. ట్యాక్స్ కట్టకుండా రిజర్వ్స్ వన్ సైడే ఉండకుండా బెస్ట్ కదా. బ్రిక్స్ కూడా పెరుగుతున్నప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి డెఫినెట్గా. అంటే
ఫారెన్ రిజర్వ్స్ ఎక్కువైపోతూ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోకుండా ఉంటే ట్రేడింగ్ బ్యాలెన్స్ అవుద్ది. సో అట్లాంటివి రాకుండా ఫ్యూచర్లో అయ్యే ఛాన్సులు ఉన్నాయి. డాలర్ మటుకు డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. డెఫినెట్గా ఐఎంఎఫ్ చెప్పింది 2030 కల్లా 50% ట్రేడ్ విల్ హ్యాపెన్స్ వితౌట్ డాలర్. డాలర్లో ట్యాక్స్ కట్టకుండా డైరెక్ట్ ఇది బిజినెస్ జరుగుతుంది అని. అది పోను పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఇది మంచిదే కదా, మన కన్వర్షన్లో ట్యాక్స్ కట్టకుంటే మన కంట్రీకి కూడా బాగా మిగిలిపోద్ది. ఏ కంట్రీకైనా ట్యాక్స్ కట్టక్కర్లేదంటే బెస్ట్ కదా. ఒక రకంగా ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ, ఆ ట్యాక్స్ కూడా ఇంకొంచెం తగ్గిస్తే మంచిది. సో డెఫినెట్గా ఐఎన్ఆర్ కొంచెం తగ్గితేనే మంచిది. పెరగటం వల్ల లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ వస్తుంది, షార్ట్ టర్మ్లో పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు. అంటే సైకిల్ రొటేషన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్, మనీ రొటేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్లో ఆ ఎఫెక్ట్ పడే ఛాన్సులు ఉంటాయి. ఐటీ కంపెనీకి బెనిఫిటే, సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి 90 రూపీస్ అంటే బాగా వచ్చినట్టు. 40 రూపీస్ ఎక్కడ, 90 ఎక్కడ. సో ఏది ఏమైనా అతి తొందరలోనే 88 రూపీస్ కిందకి తెస్తామని చెప్పారు. అది కొంచెం టైం తీసుకున్నప్పుడు 70 to 71కి తీసుకొస్తామని మన ఆర్బీఐ గవర్నర్ గారే ఒక మీటింగ్లో అన్అఫిషియల్గానే చెప్పారు. సో డెఫినెట్గా అది ఓవర్ ఏ పీరియడ్, అది ఆర్బీఐ పని. డెఫినెట్గా దాన్ని కిందకి తీసుకొచ్చే పని. అది ఏం చేస్తారు, ఏం మెజర్ చేస్తారు అనేది వాళ్ళ ఓన్ డిస్క్రిప్షన్. డెఫినెట్గా అది తగ్గే ఛాన్స్లే ఉంటాయి. అది మన ఎకానమీ మీద ఇమీడియట్గా పెద్ద ఎఫెక్ట్ పడదు కాబట్టి పెద్ద అంటే 91కి వెళ్ళంగానే ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది, అప్పుడు మార్కెట్ పడుద్ది. అంతేగాని నెక్స్ట్ డే దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇప్పుడు వార్స్ అప్పుడు మార్కెట్ పడుద్ది, వార్ స్టార్ట్ అవ్వగానే మార్కెట్ చేసుకుంటూ ఉంటుంది. కార్గిల్ వార్లో చూసాం కదా, యుక్రెయిన్ వార్ చూసాం కదా, ఇదిగో వార్ వస్తున్నప్పుడు పడింది మార్కెట్. తర్వాత వార్ స్టార్ట్ అవ్వగానే మార్కెట్ పెరిగిపోయింది. ద సేమ్ థింగ్ ఇది కూడా ఇట్లానే. సో డెఫినెట్గా అది తగ్గితేనే మంచిది, కొంచెం తగ్గితేనే మంచిది. ఎందుకంటే చదువుకోవడానికి బయటికి వెళ్ళిన వాళ్ళకి కూడా 91 రూపీస్ అంటే చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది. సో డెఫినెట్గా అది 70 రూపీస్కి ఎంత త్వరగా వస్తే అంత మంచిది.